దీపావళి యొక్క ఋతువు ఈ మాసంలో ఆహ్, రావడం అది దాని గ్రహములు ఏ మాసంలో ఎక్కడుంటాయో అమావాస్య, వేళ అవన్నీ మీకు పంచాంగం తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా స్వాతి నక్షత్రంలో చంద్రుడు, సూర్యుడు ఉండడం చేత వచ్చేటటువంటి కాంబినేషన్ కదా! ఇలాగ ఇలా రాసును. నేను ఇప్పుడే దీపావళి నువ్వొచ్చి దీపం పెట్టేవాళ్ళని గౌరవంగా పంపిస్తావా? దీపం పెట్ దివాళీ, దివాళీ అని అంటారు కానీ దీపావళి కరెక్ట్ కదా! ఆ మాటే దాన్ని షార్ట్ ఫార్మ్ వాళ్ళని అలాగే మాట్లాడతారు హిందీలో. చూస్తున్నాం ఇవాళ దీపావళి. హ్మ్. ఆశ్వయుజ శుద్ధ బహుళ అమావాస్య రేపు. ఆశ్వయుజము అంటే అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉండగా పూర్ణిమ ఏ మాసంలో అవుతుందో అది ఆశ్వయుజ మాసం. అశ్విని యుక్త పూర్ణిమ సహితమైనటువంటి మాసం ఆశ్వయుజం. అది అశ్విని. అలాగా 12 నక్షత్రములు 12 మాసాలకి యోగ తారలని ఉన్నాయి. అంటే 27 నక్షత్రాలు 27 మాసాలు లేవు కదా! పూర్ణిమ రాదు అలాగా. కొన్ని చోట్లే వస్తుందది. 12 పూర్ణిమలు మాత్రమే ఉన్నాయి సంవత్సరానికి. 12 అమావాస్యలు మాత్రమే ఉన్నాయి. 13 ఉన్నాయి యాక్చువల్‌గా. అన్ని నక్షత్రాలు అమావాస్య నక్షత్రాలు రాదు. వాటిని యోగ తారలని పేరిటారు. జ్యోతిష్ శాస్త్రం ఏం చేసిందంటే ఆయా తారల్లో వచ్చే అమావాస్య, ఆయా తారల్లో వచ్చే పూర్ణిమ, ఆయా తారల్లో మాసాల్లో వచ్చే ఏకాదశి వాటికి ఈ ఈ పని చేయండి. ఇక్కడ మళ్ళీ ఏమైంది? వ్యక్తిని అడ్రెస్ చేస్తున్నారు. సామూహికమైనటువంటి యూనివర్సల్ ఎఫెక్ట్స్‌ని చూపిస్తున్నారు. యూనివర్సల్ వీల్ ఆఫ్ టైమ్ దాన్ని చూసి దాన్ని మనకి చెప్పి దాన్ని బట్టి నీకు ఉపకారం చేసుకో. నీకు ఈ పని సంపాదించుకొని చేసుకో. ఈ సమయంలో నీకు చాలా మంచిది ఈ పని చేస్తే. మళ్ళీ వ్యక్తిని అడ్రెస్ చేశారు. ఆ సూర్యుడు, చంద్రుడు కలిసి స్వాతి నక్షత్రంలో కలుసుకున్నారు. వాళ్ళకి మంచి లేదు, చెడు లేదు. దాని ఫలాలు అనుభవించేదేమో లోకం. లోకానికి సామూహికంగా కంబైన్డ్‌గా, కలెక్టివ్‌గా వచ్చే రిజల్ట్స్‌కి వ్యక్తి ఎలాగ రియాక్ట్ అవ్వాలో చెప్తాను. ఆ ఎఫెక్ట్ కామనే కదా అందరికిని. అది మంచో చెడో. ఈనాడు తులారాశిలో సూర్యుడు, చంద్రుడు కలిసి అమావాస్య ఏర్పడుతోంది. స్వాతి నక్షత్రంలో అవుతుంది. విశాఖ మొదటి పాదం స్వాతి అవుతుంది. లేకపోతే కాస్త తేడాలుంటాయి. ఇది మీకు అత్యంత యోగదాయకమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహం సంపాదించడానికి ఇది మంచి సమయం సుమా అని చెప్పారు. సంవత్సరంలో 360 రోజుల్లోనూ ఇతర రోజులన్నిటికంటే కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సంపాదించి ది బెస్ట్ టైం చేయాలి. అది మతం. యూనివర్సల్. ఏ వ్యక్తి ఎవరైనా వాడుకోవచ్చు. వాళ్ళే వెళ్ళి తాగి దందనాలు ఆడొచ్చు. క్లబ్‌లో హాలిడే ఇచ్చారు కాబట్టి మరికొందరు. మహాలక్ష్మి ఉపాసన చేస్తాడు ఒకడు. తపస్సు చేసుకుంటాడు ఇంకొకడు. యోగంలో ప్రవేశిస్తాడు మరొకడు. ఇవన్నీ కూడా ఏమిటి? ఈ మహాలక్ష్మి అంటే ఏమిటి ఇక్కడ? ఈ స్వాతి నక్షత్రం యొక్క ఆ రహస్యం ఏమిటి? ఒక్కొక్క మాసం, ఒక్కొక్క తిథి, ఒక్కొక్క ప్లానెటరీ కాంబినేషన్ ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటుంది. ఈ ప్రపంచం ఎంత వెరైటీ ఉందో చూస్తున్నారు గదా! రాక్షసులున్నారు, దేవతలున్నారు, మహాయోగులున్నారు, మహా దుర్మార్గులున్నారు, స్వార్థపరులున్నారు, చాలా పరోపకార ఉపకారం చేసేవాళ్ళు వాళ్ళున్నారు. లోకక్షేమం కోరేవారున్నారు. లోకక్షేమం ఉండకూడదని కోరేవాళ్ళున్నారు. ఇంత వెరైటీ ఇంతమందికి కూడా ఈ మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ మంచి, చెడు ఈ గ్రహాల్లో ఉన్నాయే, అది వ్యక్తిని బాగు చేయడానికి ఆ క్షణానికి అతడేం చేయాలి? అతడు దుర్మార్గుడే కావచ్చు. కానీ అతడికి కూడా ఒక భవిష్యత్తు ఉంది. ఎంత దుష్టుడైనా అంతటితో అయిపోలేదు. అందుకనే మామూలుగా చెప్తూ ఉంటాను ఇంగ్లీష్‌లో సామెతగా చెప్తుండే ఎవ్రీ సిన్నర్ హాస్ ఎ ఫ్యూచర్. ఎవ్రీ సెయింట్ హాస్ ఎ పాస్ట్. ఇప్పుడు వాడు ఇవాల్వ్ అయ్యాడు. ఇప్పుడు సెయింట్. ఒకనాడు ఏం చేశాడో ఇప్పటికి ఇలా ఇవాల్వ్ అయినాడు. ఎందుకు ఇవాల్వ్ అయినాడు? ఒకనాడు సిన్నర్ ఇప్పుడు సెయింట్ ఎందుకైనాడు? వాడికి కొన్ని అనుభవాలు జరిగినాయి. ఆ అనుభవాలు జరిగినప్పుడు తనకి వచ్చే దుఃఖానికి ఈ కారణం ఏంటో ఎప్పుడో వెతుక్కున్నాడు. లేదా తను ఇంకొకళ్ళ దుఃఖం చూసి ఎప్పుడో ఒక వీక్ మొమెంట్‌లో కాస్త మనసు కరిగింది. అయ్యో! నేను ఎవరో దోచుకోవడం వల్ల ఇంత కష్టం కలిగింది వాళ్ళకి. వాళ్ళు నాలాంటి వాళ్ళే కదా! నా భార్య పిల్లలు లాంటి వాళ్ళే కదా! అని ఒక్క మొమెంట్ కొద్దిగా తలుపులో చిల్లులోంచి సూర్యరశ్మి ఒక పెన్సిల్ రే వస్తుంది. అలా వచ్చింది వాడికి. అంతే వాడి ఫ్యూచర్ మొదలైంది. యూ టర్న్. ఈ క్షణం ఉంది. ఈ క్షణం ఎందుకు జరిగింది? వాడి జాతక చక్రంలో ఉండే గ్రహముల యొక్క కూటమి ఆ క్షణానికి బయట ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, గ్రహస్థితి
రైజింగ్స్ అయినా, సెట్టింగ్స్ అయినా అప్పటి కాంబినేషన్ వాడి హారోస్కోప్‌కి అది వాడికిచ్చింది. సో, వ్యక్తుల యొక్క జీవితం అంతా, భౌతిక జీవితం అంతా నిర్ణయించేస్తున్నాయి ఈ గ్రహాలు, దశలు. ఇది కాక ఋతుచక్రం. ఋతువులన్నీ ఈ చక్రం గిరగిర తిరుగుతున్న సమయంలో అదే ఋతువు, అదే రోజు బాగానే ఉంది. మహర్షి శోభాసనం ఒకటి చేస్తున్నాడు. ఆ క్షణానికి వాడు పోయినాడు ఆపరేషన్ టేబుల్ మీద. ఇంకోడికి అదే క్షణానికి పెళ్లయింది. అంటే వాళ్ళ ఇండివిడ్యువల్స్‌లో ఆ హారోస్కోప్స్‌కి ఈ కాంబినేషన్ ఎలాగా వాళ్ళకి పనికొచ్చిందో, అది వాళ్ళ వ్యక్తిగత విషయమే గాని, అందరికి ఒక ఫలం ఇవ్వడానికి కాంబినేషన్ రాలేదు మళ్ళీ. అందుకని ఆ యూనివర్సల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఒక అమావాస్య, ఈ తులా రాశిలో ఈ 2 గ్రహములు ఉన్నప్పుడు చేసిన దాన్ని నీవెలా వాడుకుంటే నీకు మంచిది. అది హిందూ ధర్మం. క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఇది కూడా ఒక మతమే. హిందూయిజం ఈస్ ఎ రిలిజియన్ అనకూడదు. ఈ నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ యూనివర్స్, నాలెడ్జ్ ఆఫ్ ప్లానెటరీ కాంబినేషన్స్ అండ్ దేర్ వర్కింగ్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్స్. సో, ది ఇండివిడ్యువల్స్ డ్యూటీ అన్‌టు వన్‌సెల్ఫ్. నీకే నీ విషయంలోనే నీకు డ్యూటీస్ ఉన్నాయి. ఇతరుల విషయాల్లో డ్యూటీస్ నిన్నెవరు అడగరు. ఉద్యోగం ఉంది నాకు. రోజు అక్కడికెళ్ళి జాబ్ చేస్తే జీతం ఇస్తారు. నేను మానేస్తే వాళ్ళు ఇంటికొచ్చి బతిమాలరు. డిస్మిస్ చేస్తారు. అంతే కదా! ఏ ధర్మమైనా మనం ఎలా బిహేవ్ చేస్తామో అలాగే అప్రోప్రియేట్‌గా వాళ్ళు బిహేవ్ చేస్తారు, అయిపోతుంది. కానీ స్వవిషయంలో మనకు కరెక్ట్ చేసేది, మనకి యోగోక్తమని చెప్పేది, మనకి ఇది నీకు క్షేమమని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో, అదేమో ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక లాభదాయకమైనటువంటిది. ఒక క్షణం సూచిస్తోంది. అలాగే అందరికీ కూడా హానికరమైనటువంటి దాన్ని సూచిస్తోంది. లేదండి అది ఇది చేసిన వాళ్ళుగా ఇండివిడ్యువల్‌గా నాకేం వెంటనే బెనిఫిట్ కనపడలేదండి. నేను 3 సంవత్సరాల నుంచి దీపావళి నాడు మహాలక్ష్మి ఉపాసన చేస్తున్నాను అంటే, ఆ ఫలము క్రెడిట్‌లో ఉంటుంది. పూర్వజన్మ కర్మ అనుభవిస్తూ ఉంటారు. కానీ క్రెడిట్‌లో ఉన్నది ఎప్పుడైనా మంచిదే కదా! దీన్నది కౌంటర్ చేయాలని ఎందుకు అనుకోవాలి? ఓ దశలో కష్టం వచ్చినప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఈ చేసిన పుణ్యం యొక్క ఫలం ఒకనాడు వస్తుంది. ఎప్పుడో ఒకరోజు వస్తుంది. అందుకని సంపాదించి పెట్టుకోవడమే వ్యక్తికి యోగ్యం. పుణ్యం, దేవతల అనుగ్రహం, పితృదేవతలకు ఉన్నటువంటి రుణములు తీర్చడం, పితృదేవతలకు ఒకవేళ ఆగ్రహం ఉంటే దానికి వాళ్ళని శాంతపరచడం. అదే వాళ్ళు గనక ఆగ్రహంతో ఉండేటట్టయితే వాళ్ళ అసంతృప్తి వలన మనకిక్కడ కష్టాలు. అందుకని ఆ కాలంలో అది చెయ్యి. ఈ ఆశ్వీజ మాసంలో అందరికీ ఇప్పుడు చెప్పింది అలక్ష్మి నిస్సరణం, లక్ష్మి ఆవాహనం. అలక్ష్మి అంటే ది ఆపోజిట్ ఆఫ్ లక్ష్మి. ఆపోజిట్ ఆఫ్ హ్యాపీనెస్. లక్ష్మి అంటే కేవలం ఇలాగ మన వాళ్ళు మార్వాడి దుకాణాల్లో ఇలా పెడతారు దాని నిండా అలా రూపాయలు పడిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద పద్దు పుస్తకాలు ఉంటాయి. దానికి పడిపోతూ ఉంటుంది. అందులో ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన ఆపిల్లన్నీ రాసి ఉంటాయి. వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారం అంతా ఇక్కడ ఉంటుంది అది. అది మనకే రావాలి. వాళ్ళు వెనక్కి తీసుకోకూడదు. అందుకని రూపాయలు అమ్మవారు వేస్తూ ఉంటుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మహాలక్ష్మి దేవిని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. అది మహాలక్ష్మి కాదు. వాడి డిజైన్ పాపం అలా ఉండదు. ఇప్పుడు కూడా చేస్తారు. మరోవారు ఏం చేస్తారంటే ఈ తాకట్టు పెట్టిన నగలన్నీ కూడా ఇంట్లో భార్యకి, కోడలికి, కూతుళ్ళకి అందరికి కడిగి శుభ్రంగా చేసి వాళ్ళకి పైనదేనా అంటారు. అంటే వాళ్ళకి వేస్తారు. ఒంటి మీద పెడతారు. వాళ్ళకి హారతులు ఇచ్చి సాష్టాంగ నమస్కారం పెడతారు. మీకు తెలుసో తెలియదు. మగవాళ్ళు. ఆనాడు ఆ భార్య, కూతురు, ఆ కోడలు వాడు మహాలక్ష్మి అనమాట. మొదలు ఊళ్ళో వాళ్ళైనా వాళ్ళ సొంతంతో పాటు ఇవి కూడా వేసుకుని అక్కడ కూర్చుంటారు. పట్టు చీరలు కట్టుకొని వాళ్ళకి వీళ్ళు హారతి ఇస్తారు. వీళ్ళు దండం. అంటే ఈ లక్ష్మి ఎప్పుడు ఇంట్లో ఇలా వాళ్ళ పాపం వాళ్ళకి లక్ష్మి అనే మాటకు అర్థం డబ్బు మాత్రమే వ్యాపిస్తాయి. ఇంకేమి లక్ష్మి అంటే అది కానే కాదు. ఈనాడు మనం చేసే లక్ష్మి ఆరాధన ఎట్లాంటిదంటే, ద్రవ్యం ఉన్నా లేకపోయినా సుఖం మాత్రం అంతఃకరణలో ఉన్నవాడు అదృష్టవంతుడు. చెట్టు కింద కూర్చున్నాడు ఒకడు బైరాగి. వాడేదో ధ్యానంలో ఉన్నాడు. వాడికి ఏమీ లేదు. ఇల్లు లేదు, వాకిలి లేదు. వాడికి అన్నం లేదు, తీసుకొచ్చిన సేవకులు లేరు. వాడు ఏమీ లేదు. వాడు ఎంతో సుఖంగా, ఎంతో శాంతిగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ఇంకొకడికి. సుఖం, శాంతి లేదు. కారణం ఏంటంటే లక్ష్మి అనుగ్రహం. ఇప్పుడు అనుకున్న విధానంగా ఇలాంటి వాళ్ళకి చుట్టూ ఉండే వాతావరణం ద్రవ్య రూపంలో వచ్చింది కానీ లోపలికి వెళ్ళలేదు. వారికి లోపల ఆవేశించింది ఆ లక్ష్మి. లక్ష్మి యొక్క కటాక్షం సంపాదించినాడు సుఖపడుతున్నాడు.
ఇప్పుడు సుఖానికి కావలసినటువంటి పర్ఫెర్నేలి ఇచ్చుకున్నాడు కానీ దాంట్లో భయం ఉంది. కాబట్టి ఈ మహాలక్ష్మిని ఏ విధంగా ఆరాధించాలి? తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీ మనభగామిని అని ఆ మంత్రం చెప్తాను. నన్ను ఆ మహాలక్ష్మి ఆవహించుడుగాక. చుట్టూ వాతావరణం ఇల్లు వాపులని కాదా, నన్ను ఆవహిస్తే నేనే మహాలక్ష్మి నాలో ఉంది. ఏమున్నా ఏం లేకపోయినా నాకు నేను సుఖమేనంట. అట్టి స్థితిని మహాలక్ష్మిని ఉపాసన చేయడం చేత అట్టి స్థితి అన్నీ ఉండి సుఖం శాంతి లేకుండా భయం, ఆందోళన, జ్ఞాతి విరోధం, శత్రువుల భయం, దొంగల భయం ఇన్ని పెట్టుకుని మనిషి నిద్రపోలేడు. ధనం మహాలక్ష్మి ఎప్పుడు మనకు చెప్పం. కానీ ఏమిటి ధనం? ధనం అగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, పతు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనం అశ్నుతే అనండి. ఈ ధనం అంటే ఈ దేవతలు ఇచ్చేది ఈ రూపాయలు బంగారము కాదు. అగ్ని ధనమే, వాయు ధనమే, సూర్యుడు ధనమే. ఏంటంటే ఆయా దేవతలు ఏ సత్ఫలాలు ఇస్తారో సూర్యుడు ఆత్మఫలం ఇస్తాడు. సూర్యుడు ఇచ్చే ధనం అది. అగ్ని ఇస్తున్నాడు ధనం అంటే ప్రాణశక్తిని ఇస్తున్నాడు. అలసట లేని ప్రాణశక్తిని అగ్ని ఇస్తున్నాడు, అతడిచ్చే ధనం అది. వాయువు ఇస్తున్నాడు. నిద్రావస్థలో కూడా ఊపిరి ఆగటం లేదే, కావాలని పీలుస్తున్న గాలి. సో ఇన్వాలంటరీ రెస్పిరేషన్ ఆటోమేటిక్ గా గాలి పీల్చు ప్రాణశక్తి పనిచేస్తుంది. వాయుదేవుడు ఇచ్చినటువంటి ధనం అది. అంతేకాక ఈ ఈ వాయుదేవుడు ఇచ్చేటువంటి ఈ ధనం, వాయుర్ధనం, సూర్యోధనం ఇవన్నీ అంటున్నారు కదా. ఈ వాయుదేవుడు ఇచ్చిన ధనం ఎలాంటిదంటే, నేను స్వస్థతతో ఉన్నాను, నా ఊపిరి ఆయుర్దాయం ఉన్నంత కాలం సుఖశాంతులతో నడుస్తుంది. ఎప్పుడు పోతుందో నాకు ముందర తెలుస్తుంది. ఎప్పుడు ఇది ఆగిపోతే కాలజ్ఞానం ఇవ్వడం వాయుదేవుడు. ధనవత్నం వాయుర్ధనం సూర్యోధనం వసువు వసతి, ఈ వసువులు ఇచ్చేయండి. ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే, వరుణదేవుడు ఇస్తున్నాడు. ఆకలి ఆహారం జీర్ణించుకునే శక్తి అది వాళ్ళు ఇచ్చే ధనం. కాబట్టి ధనానికి ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి. ధన యొక్క రూపం ఎలా చెప్పింది ఉపనిషత్తు. వేదంలో ధనం అనే మాటకి వీధి కాదు, జీవుడు అనుభవించే సౌఖ్యం. జీవుడు అనుభవిస్తున్న సుఖమే ధనం అని పేరు. అది ఆ ధనం ఇచ్చేది మహాలక్ష్మి. ఇప్పుడు ఇంతమంది దేవతలు చెప్పాం, సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు అన్నారు కదా. వీళ్ళందరూ ఇచ్చేటువంటి మొత్తం సుఖం అంతా కలిపి లక్ష్మి. లక్ష్మిని స్తోత్రం చేస్తూ ఈ దేవతలు ఎందుకు చెప్పారు? వీళ్ళందరూ కలిసి మనకిస్తున్నటువంటి ఈ సౌఖ్యములు ఉన్నాయే, దీని పేరు లక్ష్మి. ఒక్క లక్ష్మి అనుగ్రహం ఉంటే 9 గ్రహాలు, 12 రాత్రులు, 27 నక్షత్రాలు, 30 ఉండి అవి ఇవ్వగలుగుతున్నాయో, ఏవి ఇస్తున్నాయో, దానివల్ల జీవుడు పొందేటువంటి సుఖం అనేది దేనివల్ల లభిస్తూ ఉందో అట్టి ఫలం అనేక మంది దేవతలు, ఋతువులు, నక్షత్రములు, రాసులు, గ్రహములు అన్ని కలిపి సుఖాన్ని ఇవ్వడం పేరు లక్ష్మి. సో సృష్టి అంతా వ్యాపించింది. దీనికి ఆపోజిట్ ఉంది, అది ఆలక్ష్మి. అది కూడా ఈ దేవతలే ఇస్తారు. ఈ దేవతలే, ఈ శక్తులే, ఈ ఋతువులే, ఈ నక్షత్రములే. ఒకటికి రోగం, మృత్యు, ప్రమాదం, ఇంకొకటికి సుఖం. అంటే అలక్ష్మి అంటే లక్ష్మి లేకుండాటే అనే లక్ష్మి అనే వస్తువు లేదు. మన వేదాంత శాస్త్రంలో కానీ, మన ధర్మశాస్త్రాలు కానీ, వేదముల్లో నెగిటివ్ థింగ్స్ అసలు లేవు. అసలు జ్ఞానం అనేది ఒకటి ఉంది. అలా మనకు మన వాంగ్మయం అంతా కూడా ఎలా ఉందంటే నెగిటివ్ థింగ్ అసలు లేదు. అసలు పాజిటివ్ థింగ్, యాబ్సెన్స్ ఆఫ్ పాజిటివ్ థింగే చెప్పారు. జ్ఞానం ఉంది, అజ్ఞానం, అభావం అన్నమాట. జ్ఞానం లేకపోవడమే. అజ్ఞానం అనేది ఒక వస్తువు లేదు. దుఃఖం ఉంది, సుఖం లేకపోవడమే. దుఃఖం అంటే ఏ దుస్థితి, సుష్టుత్వం లేకపోవడం చెడు, అది యాబ్సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ దుఃఖం. యాబ్సెన్స్ దానిక నిర్వచనం కూడా అంతే. అవిద్య, విద్య, అవిద్య. ఈ విధంగా చీకటి అంటాం. అంధకారం అనేది ఏం లేదు, యాబ్సెన్స్ ఆఫ్ లైట్. అంధకారం అంటే ఒక వస్తువు మీరు ప్యాక్ చేసి సిలిండర్లో తీసుకెళ్ళడానికి ఏం వీలైన వస్తువు కాదు. అలాగా
ప్రతిదీ పాజిటివ్ థింగ్ ఏదో చెప్పి దాని యొక్క absence నే నెగెటివ్ గా చెప్పారు. అలక్ష్మి అంటే లక్ష్మి లేకపోవడమే కానీ అలక్ష్మి అంటే ఒక వస్తువు ఏం లేదు అలా. ఈ లక్ష్మి అనే మాటకు అర్థం గ్రహములలో, ఋతువులలో, నక్షత్రముల యొక్క తేజస్సులు, 6 ఋతువులు యొక్క కాలచక్రంలో ప్రతి జీవుడు వాళ్ళ వాళ్ళ పూర్వకర్మానుసారంగా కామన్ గా జరుగుతున్నటువంటి ఎస్ట్రానామికల్ ఫినామినన్ అంతా కామన్ గా అందరికీ సమానంగా అక్కడే ఉంది అది. ఈ ఋతువు అందరికీ ఉంది. ఒకరికేమో సుఖం, ఒకరి దుఃఖం, ఒకరి సుఖం లేకపోవడం ఇలాగ జరుగుతుంది. కాబట్టి వ్యక్తులు ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ కాలచక్రంలో జరుగుతున్న నిత్యకృత్యంలో జరిగే మార్పులన్నిటిని కూడా ఆమె కోసమని ఏది చేసి సుఖం పొందాలో ఆ పొందేటటువంటి ప్రక్రియకు లక్ష్మీ ఉపాసన అని పేరు. ఇంత ఇలాగా అక్కడ అబ్స్ట్రాక్ట్ గా ఉంది లక్ష్మి అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? అందుకనే ఓ విగ్రహం, ఓ రూపము, వరదహస్తము, అభయహస్తము, 2 కమలములు, ఓ రూపం కల్పించి, ఓ మంత్రం కల్పించి ఒక ఆరాధన చేసుకోమని అందరికి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోకుండా అవసరం లేదు. తత్వాన్ని అందరికి తెలియక్కర్లేదు. క్రియ తెలిసిన వాళ్ళు చెప్పారు, తెలియని వాళ్ళు చేశారు, ఫలం పొందారు. ఇది మన సంప్రదాయం. అంతా తెలిసేది. డాక్టర్ ఉన్నాడు, నా కడుపులో ఏదో నొప్పిగా ఉందంటే వాడేదో డాక్టర్ వాడు చూసి చెప్తాడు కానీ నాకెందుకు తెలియాలి? ఆ భాష అంతా వాడి మందులు గొడవ అంతా ఎక్కువ ఉందో ఏమిటో అంతా ఆ భాష అంతా వాడిది. నాకు ఓ టాబ్లెట్ పారేశాడు, నాకు తగ్గింది. తెలిసి అందరూ కూడా సుఖాన్ని అనుభవించడం కాదు. తెలిసిన వాడు చెప్తారు, తెలియని వాడు పొందుతాడు ఫలం. ఈ బాధ ఇదంతా తెలుసుకునే బాధ్యత అంతా నెప్పెట్టే కానీ చదువుకోవడం, ఈ ట్రైనింగ్ అంతా వాళ్ళ కూడా. నాకేం లేదు, నాకు 5 నిమిషాలే పని అలాంటి డాక్టర్తో. నా పని నేను తెచ్చుకున్నాను. హిందూ మతాచారం అంతా కూడా వైజ్ఞానికులు, సృష్టి రహస్యం తెలిసిన వాళ్ళు, జీవుని యొక్క యాతాయాతములు తెలిసిన వాళ్ళు, సృష్టిలో ప్రకృతి అంతా ఎలా పనిచేస్తుందో, సుఖం, దుఃఖం, ఆయుర్దాయం, ఆరోగ్యం, జన్మ, మృత్యువు, పాపం, పుణ్యం ఇవన్నీ తెలిసిన వాళ్ళు, సృష్టి యొక్క రహస్యం తెలిసిన వారు ఏది చేయమని చెప్పారో అలా చేయడమే మనకి చాలా సుఖం. ఏది తెలుసుకోవాల్సి. ఇప్పుడు ఎందుకు ఇంత ఉపన్యాసం చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చేయాలి అని ప్రతి వారి మనస్సులోనూ వచ్చే కాలం వచ్చింది. ప్రశ్నించేటటువంటి అహంకారం వచ్చింది కానీ తెలుసుకునేంత వినయం లేదు. తెలుసుకునేంత వినయం అంటే శుశ్రూష చేయాలి. తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్న సేవయ్య, అయ్యా నాకు తెలియదు స్వామి, సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో నాకు తెలియదు, నాకు దయచేసి చెప్పవలసింది అని అడుగు అంటున్నది. భగవద్గీతలో చెప్తున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. సేవ చేసి ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకొని పెద్దల దగ్గర వెళ్ళి తెలుసుకో, తద్విద్ధి ఆ విషయం తెలుసుకో అని చెప్పి ఈశ్వర్ అది ఈ విధంగా. ఇప్పుడు తెలుసుకునే ఓపిక, టీచింగ్ వినే ఓపిక లేదు కానీ ప్రశ్నలు మాత్రం వేసే ఓపిక, తెలివి చాలా షార్ప్ గా కత్తులా పదును పెట్టేసుకున్నారు బుద్ధిని. అది ఎంత చిన్నది, ఇంత చిన్నపిల్ల, దానికి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను సమాధానం చెప్పడం మొదలెడితే దానికి అంత ఓపిక టైం ఉంటుందా? ఇప్పుడు ఏమైంది? ఆ చిన్న వ్యక్తి దాని చిన్న వయస్సులో ప్రశ్నలతో మాత్రమే ఉంది కానీ సమాధానం సేకరించేందుకు, అన్వేషించడం కోసం గురువు దగ్గరికి వెళ్ళే ఓపిక కానీ, టైం కానీ, అవకాశం కానీ లేదు. పూర్వం అవకాశం, తెలుసుకునే అవకాశం ఉండేది. ప్రశ్న అంటూ పుడితే చెప్పగలిగిన వాళ్ళకి ఉన్నారు, చెప్పడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది. అంటూ ప్రతి వారికి కూడా ఇప్పుడు ఉండే ఈ బిజీ లైఫ్ లో అప్పుడు లేదు కదా. అందరూ విరామంతో జీవించారు. ప్రశ్న వస్తే ఎక్కడికైనా సరే, కేరళలో పుట్టి కాశీ వెళ్ళి సంపాదించుకోవడం జ్ఞానాన్ని, కాలినడకని. ఇప్పుడు ఇంటర్నెట్ ఇలా ఆన్ చేస్తే లెసన్స్ అన్ని ఇంటి గదిలోకి వచ్చేస్తున్నాయి. అయితే బాగానే ఉంది, ఎంతమంది లాభం అవుతున్నారో నాకు తెలియదు. అక్కడ తద్విద్ది ప్రణిపాతైన పరిపరిశీలన సేవ దానికి సాష్టంగా చేసేస్తామా కంప్యూటర్కి? ఏమైనా ఆశీర్వదిస్తుంది అది? దానికి చేతిలో అరటిపెట్టి పెట్టి దండం పెడతామా? ఏం లేదు. విద్యా విధానం ఏంటంటే వ్యక్తుల మంచి లేదు, యాంత్రికమైంది, మెకానైజ్డ్ అయింది. మెకానైజ్ అయినప్పుడు యాటిట్యూడే లేదు దీనికి, వీడికి అక్కడ యాటిట్యూడ్. గురువు అనే వాడి దగ్గర ఇతను జ్ఞాని, ఇతడు చాలా విషయాలు తెలుసు, ఇతను నేను ఆశ్రయిస్తాను, నా ఎంత అనుగ్రహం ఉంది, నా ఎంత అతని వాత్సల్యం ఉంది, నన్ను నా కేర్ టేకర్ ఇతను, నేను తప్పు చేయకుండా చూస్తాడు ఇతడు. నాకు ఏ సందేహం వచ్చినా తప్పుడు అర్థం చేసుకున్నా, కాదురా అలా కాదు, మళ్ళీ చెప్తాను కూర్చో అంటాడు. అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం ఉంది అక్కడ. అందువల్ల వ్యక్తికి, ప్రతి వాడికి ఎదిగే అవకాశం ఎక్కువ. మెకనైజ్డ్ లైఫ్ లో అసలు గురువే లేడు, జ్ఞానం లేదు. ఇన్ఫర్మేషన్, ఓల్డ్ ఇన్ఫర్మేషన్, ఇది నాలెడ్జ్ కాదు. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కాదు. నాలెడ్జ్ అయినప్పుడు నో టు అండర్స్టాండ్ అని మాటలోంచి వచ్చింది. ఇన్ఫర్మేషన్ అంటే ఫ్యాక్ట్స్ అంతే. ఆ గవర్నమెంట్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అక్కడ పెడతారు. అలా
ఈరోజు దీపాలన్నీ పెట్టు, దీపోత్సవం చేసి అలక్ష్మిని శరణం చతుర్దశి నాడు తలంటుకోవడం. ఈ తలంటు ఏమిటి? ఆ లక్ష్మి ఏదో నన్ను ఆవేశించింది, లక్ష్మి లేకపోవడం అనేది ఉంది. లక్ష్మి లేకపోవడం అనే దానికి ఏమిటంటే కారణం, శుభ్రత లేకపోతే బురద నీళ్లుంటే దోమలు వచ్చినట్టు. లక్ష్మి యొక్క యాబ్సెన్స్ లో నన్ను కష్టాలు నన్ను భరిస్తాయి, దుష్ట శక్తులు నాలో ప్రవేశిస్తాయి. కామ క్రోధ లోభాలు, ఇతరులను గురించిన హానికరమైనటువంటి ఆలోచనలు, అసూయ, దురాశ, లేకపోతే నిరాశ, ఇదంతా లక్ష్మి యొక్క యాబ్సెన్స్. లక్ష్మి యొక్క అభావ స్థితి. ఇది కూడా దీన్ని కూడా నిర్మూలన చేయమంటున్నాడు. ఇది ఉండడానికి ఏమీ లేదు కదా అంటే, లక్ష్మిని ఆవాహన చేసే ముందు ఎవరైనా ఒక పెద్దవాడు ఇంటికి వస్తారంటే కొందరు కుర్చీలు అవి సరిగా అటంకితంగా లేకుండా చేసి పెట్టుకుంటారు. ఎవరో పెద్దవాడు వచ్చి ఇంటికి వస్తున్నారంటే ఇల్లు బాగు చేశాను, కుర్చీ సరిగా ప్లేస్ లో పెట్టుని, వెనకాల మడత పెట్టి బయట పారేసిన కుర్చీ లోపల తీసుకుని సరిగా పెట్టి దాన్ని దులిపి అంతా చేస్తాను చూడు. అలాగా క్లెన్సింగ్ ప్రాసెస్ అలక్ష్మి శరణం. దానికి తైలాభ్యంకరం, నువ్వుల నూనె. ఆ తైలంలో ఏదో ఇంకొక అర్థం ఉంది, ఒక దేవతకి పనికొచ్చేటువంటి ధాన్యం అది. అందుకని దాని నూనె తీసి అది నెత్తి మీద పెట్టుకుని ఆ లక్ష్మిని స్మరణ చేస్తున్నాను. స్నానం సర్వాన్ నిర్ణత మీరు అభూతి వర్తించ సర్వాన్ నిర్ణత మే గృహాత్ అని. విభూతి అంటే ఐశ్వర్యం, అభూతి అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఐశ్వర్యం. విభూతి అంటే బూడిదని కాదు అర్థం. విభూతి అంటే ఐశ్వర్యం అని. ఇదిగో విభూతి ఇస్తున్నానంటే ఐశ్వర్యం ఇస్తున్నాను, వ్యవసాయం ధరించదు, నెత్తి మీద పెట్టుకో దీన్ని, ఐశ్వర్యం. ఇది విభూతి. అభూతి అంటే అది లేక ఐశ్వర్యం అనేది బుద్ధిలో, మనసులో, జ్ఞానంలో, ఆలోచనలో, నా ప్లానింగ్ లో, నేను చేసే పనుల్లో, నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్, నేను చేసే విడ్రాల్స్, నేను ఎందులోనూ బుద్ధి లేదు, లక్ష్మి లేదు. అందుకని అన్ని పోయి నష్టానికి కష్టానికి గురయ్యేటువంటి పనులే చేస్తుంది. ఈ స్నానం ఇవాళ చెయ్యి, మళ్ళీ అమావాస్య ఇలాంటి సంవత్సరం తర్వాత ఇంకోటి వస్తుంది చూడు, అప్పటిదాకా ఇది నీకు పనికి వస్తుంది. అప్పుడు మళ్ళీ మాట స్నానం చేస్తాం, సంవత్సరాన్ని మాట వేసుకున్నట్టు. ఎప్పటికప్పుడు 24 గంటలు కాదు, 6 గంటలకే శరీరంలో మాలిన్యం అక్యుములేట్ అవుతుంది. ఎప్పటికప్పుడు క్లెన్సింగ్. ఇది చేసిన తర్వాత ఈ అలక్ష్మిని పారుదల, అభూతి, అసమృద్ధి. సమృద్ధి అనే మాట ఉంది, లేమి అనే మాట లేదు అసలు. అసమృద్ధి అనే మాట, సమృద్ధి లేకపోవడం. అభూత్యం అసమర్థించ సర్వాన్, ఈ వీటన్నిటినీ కూడా నిన్నుదా మీ గ్రహత నా ఇంట్లోంచి వెళ్ళగొట్టు. అసమర్థి ఉండకుండా సమృద్ధి అంటే ఇవ్వగలిగినది పేరు సమృద్ధి. దాన్ని అనుభవించగా, దానికి అవసరం లేదు, ఇవ్వగలను అనుకుంటే వాళ్ళు లక్ష్మి అనుగ్రహం. సమృద్ధి అంటే ఎనఫ్ అండ్ టు స్పేర్ అని మామూలుగా అంటూ ఉంటాయి ఇంగ్లీష్. అండ్ టు స్పేర్, యూ హ్యావ్ ఎనఫ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ స్పేర్ ఆల్సో. అతడు ఐశ్వర్యం, అది సమృద్ధి. అది మహాలక్ష్మి అనుగ్రహం చేతని సంపాదించు. అట్టివాడే ఐశ్వర్యం. ఈ మహాలక్ష్మిని ఆవాహన చేసేటప్పుడు తామ్మ ఆహజాత వేదో లక్ష్మి మనవగామని నిశ్చాం హిరణ్యం ప్రభూతంగా ఆవుదాసు. ఆవులు, ఈ గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా ఏమిటి చుట్టూ గుర్రాలు పెట్టుకుని ఏనుగులు పెట్టుకుంటే ఏమిటి గొప్ప అంటే, ఇందులో ఇంకో గొప్ప ఉంది. గజాశ్వములు, గోవులు, ఆవులు, గుర్రములు, ఏనుగులు ఐశ్వర్య లక్షణాలు ఎందుకు చెప్పారంటే, మనుషుల్లో రాక్షసులు, పశువులు, లేకపోతే అజ్ఞానులు, ఉత్తములు, యోగులు ఎలా ఉన్నారో జంతు ప్రపంచంలో కూడా దేవతాంశులు ఉన్నాయి. అశ్వమంతు దేవతాంశం ఉంది, ఎందుకని అశ్వమేధం. అలాగే ఏనుగు ఐశ్వర్యానికి లక్షణం అంటే వారి ఇంటి ముందర ఏనుగు ఉంది. ఆ ఏనుగు అక్కడ ఉండడం చేత లక్ష్మిని రాని పది లోపలి నిర్విఘ్నంగా సత్కార్యాలు అన్నిటికీ నిర్విఘ్నంగా జరుగుతాయి ఏనుగును చూస్తే. అందులో ఆ దేవతా శక్తి అందులో. లేకపోతే ఈ జంతువులకు వేరే వేరే ఫార్మ్స్, టెండెన్సీస్, ఎందుకని ఇంత స్పీసీస్ ఎందుకు ఉన్నాయి? ఇన్ని ఒకటేనా? నక్క, కుక్క, ఏనుగు ఒకటని మనం అనం కదా. ఏమిటి మనకి ఆ భావం ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పితే రాలేదు. కుక్క, నక్క దూరంగా కొట్టేస్తా కర్రొచ్చుని. ఏనుగు వస్తే దాన్ని పెట్టి సంతోషం, దాన్ని చూసాం బాగుంది అనిపిస్తుంది. హంస కనబడి చాలా ఆనందంగా ఉంటుంది. చిలక లోపలికి వచ్చింది, మన చెట్టు మీద వాలేదు, సంతోషిస్తాం. ఏమిటి? శుభాశుభములు జంతు ప్రపంచంలో ఉన్నాయి. అందుకని వాటికి మనకి అటువంటి సంబంధం ఏర్పడింది. ఇలాంటివన్నీ శరీరం మనిషి ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అది లక్ష్మి యొక్క అనుభవం. దాన్నే లక్ష్మి. ఈ లక్ష్మిని అడుగుతున్నాడు. గజములు, అశ్వములు, ఏనుగులు మొదలైన శోభన హేతువైనటువంటి
వీటన్నిటిని నాకు లభించును కాక ఇవి. అంటే ఇప్పుడు మరి అవన్నీ ఎవరికీ లేవు కదా అండి. ఏం అక్కర్లేదు. ఆనాడు అదృష్టవంతుడు చాలా మహాభాగ్యశాలి అనుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడేమో మెర్సిడీస్ కొనుక్కో. ఏదో ఒకటి. ఇప్పుడు ఇది మాత్రం ఎలా వచ్చింది వాడికి అదృష్టం లేకపోతే ఇది ఎలా వచ్చింది వాడికి? అంతే కదా! మొత్తానికి అశ్వములు, రథములు ఇవన్నీ కూడా ఇవే అడుగుతున్నాడు. ఏదైనా భోగభాగ్యాలే. మనిషికి ఆనందాన్నిచ్చేది, దుఃఖం నుంచి దూరం చేసేది, ఉత్సాహాన్నిచ్చేది, జీవించడంలో రుచి. ఇంకా నేను చాలా కాలం జీవించాలి, చాలా మంచి పనులు చేయాలి, నేను చిరంజీవిని కావాలి అనే భావమే ఆశ కాదది, సంకల్పం. ఇలా ఉంటాను అని అనుకోవడం. ఉంటే బాగుండు అంటే ఆశది. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఉంటాను అన్నారు. నేను చాలా నేను ఆయుష్మంతునవుతాను, నేను తేజోవంతునవుతాను, బలవంతుడవుతాను, ఐశ్వర్యవంతుడవుతాను, నేను దాతనవుతాను, నేనే ఇస్తాను అందరికి, నేను తీసుకో. అడిగిన వాడు నా దగ్గరికి వస్తాడు, నేను అడిగి ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇవన్నీ ఐశ్వర్య విషయాలు. అందుకని ఆ ఫలములు ఇచ్చేటటువంటి నక్షత్రములు, అందులో గ్రహములు ఈ కాలంలో ఉన్నాయని అర్థం. ఈ ఆశ్వేజ మాసంలో మన మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఉన్న విషయం ఇది.